నాకు మా అమ్మగారు చనిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి 3,000 ఈడు తీసుకుంటారు, 2,000 డిగ్రేడ్ చేస్తున్నారు. ఆలోచించి ముందు చూపుతోటి రిజర్వేషన్ తీస్తే నెక్స్ట్ మంత్ పెన్షన్ రెడీగా ఉండేది. 10 సంవత్సరాల నుంచి మోడీ చేస్తున్నారు కానీ ఎంప్లాయీస్ కానీ ఎటువంటి న్యాయం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రామం లెవెల్లో ఏం జరుగుతున్నది ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఏదన్నా కుదిరితే లడ్డు గురించి వెళ్ళెత్తుతారు. లడ్డు ఏమైంది, చెప్పులు ఏమైంది, గొడవలు ఏమైంది. ఈ గొడవల టాపిక్ పోయి జనం మొత్తం అదే వర్షంలో ఉంటున్నారు. ఎవరు కూడా పబ్లిక్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎటువంటి న్యాయం చేయట్లేదు. ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ సరే, చంద్రబాబు అయినా సరే, జగన్ గారు అయినా సరే, ముగ్గురు కూడా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఎలా జీవించాలి, జనాలను ఎలా మభ్య పెట్టాలని చూస్తున్నారు తప్ప ఎటువంటి ఎంప్లాయీకి కానీ గ్రామం లెవెల్లో ఏం జరుగుతున్నది ఎవరు పట్టించుకోవడం. ఈ కాడికి గొడవలతో సతమతం అవుతూ ఉన్నారు. ఒక సచివాలయంగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సచివాలయం నంబర్ 1గా పనిచేసినాయి. గ్రామ వాలంటీర్లు నంబర్ 1గా పనిచేశారు. ఇప్పుడు సచివాలయానికి మండలానికి వెళ్ళి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మండలానికి వెళ్ళి ఇండివిజువల్గా మేమే వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా కఠినంగా ఉన్నాయి. ఇంకోటి ఆన్లైన్ ఛానల్ అని 24 అవర్స్లో మేము మీకు సప్లై చేస్తామని ఒక యాప్ను డౌన్లోడ్ చేయించి అందరూ చేశారు. నేను డౌన్లోడ్ చేసి నెంబర్ ఆఫ్ టైం ట్రై చేశాను. లేదు సచివాలయానికి వెళ్ళంగానే మీరు డైరెక్ట్గా VROని కలవాలి, VRO నుంచి MRO దగ్గరికి పోయి సంతకం పెట్టించుకొని వస్తేనే ఇస్తాము, లేకపోతే లేదన్నారు. అక్కడ సచివాలయంలో ఏ ఎంప్లాయీ వచ్చి కూడా అటెండెన్స్ కూడా వేసుకోవటం లేదు. వస్తున్నారు, గంట ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏ కాడికి గ్రామం లెవెల్లో అయితే ఆంధ్రాలో చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా ప్రతి ఒక్కరిని మిగతా వాళ్ళందరినీ పోర్ట్రేట్ చేసి ఉన్న ఎంప్లాయీస్ని డిగ్రేడ్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళు ఆ జెండాలు పుట్టుకొని ఆ 2 రోజులు 3 రోజులు ఫుడ్ మందు ఇచ్చేదానికే అందరూ వెళ్తున్నారు తప్ప అక్కడ ఉన్న సమస్యలు ఎవరు కూడా యూట్యూబ్ ఛానల్లో నిజాలు చెప్పడం లేదు. కాబట్టి నేను ఓపెన్గా చెబుతానని నేను వచ్చాను. ఇక్కడ కొన్న ఆంధ్ర గురించి చెప్పే అన్ని అబద్ధాలే. నేను లైవ్లో చూసా కూడా చెప్తున్నాను. నేను జగన్ ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. బట్ రియాలిటీ మీరు పోర్ట్రేట్ చేయడంలో ప్రాబ్లం ఉందని నేను చెప్పడానికి కూడా చెప్తాను. అసలు అందటం లేదు బ్రో. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఓకే, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కొత్త పెన్షన్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 50 సంవత్సరాలకి SC ST BCలకి పెన్షన్ ఇస్తా అన్నారు పవన్ కళ్యాణ్. BCలకు ప్రత్యేక పథకాలు కేటాయిస్తా అన్నారు. అటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి లేదు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వెయిటింగ్ చేస్తున్నారు పెన్షన్ కోసం. కనీసం జగన్ విత్-ఇన్ 2 monthsలోనే పెన్షన్ ఇచ్చేవాడు. ఈ మంత్ 60 వచ్చిందంటే నెక్స్ట్ మంత్ పెన్షన్ రెడీగా ఉండేది. ఇప్పుడు 2 years అవుతున్నా ఒక్కరికి కూడా పెన్షన్ రాలేదు. 60 సంవత్సరాలు దాటి 63 వచ్చి కూడా పెన్షన్ తీసుకోవట్లా. ఆల్రెడీ ఉన్న పెన్షన్లే కొన్ని తీసేసానికి రీజన్స్ ఉన్నాయి. కొన్ని పొలిటికల్ వాళ్ళు పెట్టుండొచ్చు, ఏజ్లో మోడిఫికేషన్ చేసుకుని తీసేయచ్చు, అది ఓకే. కానీ ఇప్పుడు కొత్త పెన్షన్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? 2 years అయింది, ఇంతవరకు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం అడిగితే అదేమంటే మేము ఇస్తున్నా 1,00,00,000 20 లక్షలు అన్ని రెడీ చేసి పెట్టామని నిన్న సచివాలయం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. అదంతా అబద్ధం, బూటకం. ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు అయింది. జగన్ 60 సంవత్సరాలు దాటి 2 నెలలు, 1 నెల అవ్వగానే సచివాలయం వెరిఫై చేసి మరుసటి మంతే ఇచ్చేవాడు జగన్. దాంట్లో 100% సచివాలయంలో జగన్ నంబర్ 1గా చేశాడు ఆంధ్రాలో. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నంత అబద్ధం. ఎక్కువ జరుగుతుంది ఏంటంటే పోర్ట్రే జరుగుతుంది. పోర్ట్రే అంటే పొలిటికల్గా పోతుంది. ఎంప్లాయీస్ని కానీ కింద గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు యాక్చువల్గా నాకు మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాకుంది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఆటోమేటిక్గా నాకు రావాలా రైతు భరోసా. ఇప్పటి వరకు నాకు రాలేదు. నా ఓపెన్ స్టేట్మెంట్గా నాకు రాకపోయినా నో ప్రాబ్లం, నేనే ఏదో పని చేసుకొని బతుకుతున్నా. కానీ ఇంతవరకు దాని గురించి అర్జీలు పెట్టిన ప్రతిసారి ఇంకా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, మేము ఇస్తే అప్లై చేస్తాం అన్నారు. ఇప్పటికి 6 సార్లు తిరిగా, ఇంక వదిలేసా. నాకు తెలిసి 5 సంవత్సరాలు నాకు రాదని డిసైడ్ అయిపోయా. నెక్స్ట్ ఇంకా 5 సంవత్సరాలతో జగన్ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. అది జగన్ అభిమానిగా అయితే నేను చెప్పటంలా. అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఇస్తున్నాము అనేది మాత్రం అబద్ధము. ఏమి ఇవ్వటం లేదు. అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి ఇంతకుముందు ఏదైతే రన్నింగ్ ఇచ్చారు, ఈ పెంచారు 4,000 పెంచారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక్కరికి ఇవ్వలేదు. ఇది కూడా ఇచ్చారు కదా, ఇది కూడా హామీయే కదా. SC ST BCలు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏదో అది కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, అవి లేదు. లేడీస్ కి 1,500 ప్రతి అమ్మకి ఇంటింటి ప్రతి ఒక్కరికి ఇస్తాను, అది ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పటం లేదు. గ్యాస్ బండ్లు నాకు తెలుసు ఫస్ట్ 1 year కొంతమందికి పడ్డాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరికి పడినట్టుగా దాఖలు ఇప్పుడు పట్టడం లేదు. ఎవరిని అడుగుతాం? అదే అడిగే ప్రశ్నించే గొంతులను తగ్గొడుతున్నారు కదా. ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం చేస్తున్నారు. ఈ ఎంత అనవసరం. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ జరుగుతుందని నేను కూడా పట్టించుకుందాం అనుకోవాలా.
యాక్చువల్ గా ఇప్పుడు ఎవరెవరు మళ్ళీ పొలిటికల్ గా పోతుంది, ఎవరు కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నారు అనేసరికి నేను వచ్చి మాట్లాడా. అక్కడ జనరల్ గా ఇక్కడ అందరు ఉంటారు, ఇబ్బంది లేదు మాట్లాడంటే నేను ఓపెన్ గా మాట్లాడా. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఏదైతే టీవీలు ఉంటాయో వాళ్ళ వరకు ఇండివిజువల్ గా మాట్లాడుకున్నారు. రియాలిటీ మాట్లాడితే వెనకున్న వాళ్ళు వింటారు, ఏదైనా సాల్వ్ చేస్తారు. అది మాట్లాడండి, అది బెటర్ వే ఉంటది. ఎందుకంటే మనం ఏదో మాట్లాడేది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానో ఒక జగన్ ఫ్యాన్ గానో చెప్పుకున్నాం అనుకో, రియాలిటీ వెనకబడిపోతుంది. రియాలిటీలో ఏది చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరూపించలేదు, చేయటం లేదు. ఆంధ్రాలో చాలా దగ్గర మోడీ చేస్తున్న గత 10 సంవత్సరాల నుంచి మోడీ చేస్తున్నాయి, అందరికి పడుతున్నాయి. కొత్త కళాఖండగా పడుతున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నుంచి కంటిన్యూ అయినాయో అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి, ఎక్కడ ఆపలేదు. ఆపితే రివర్స్ అవుతారు, ఉన్నవాడికి పడుతుంటే రివర్స్ అవుతారు. కొత్త ఏది ఇవ్వలేదు అని చెప్తున్నాను. పడుతున్నాయి కొత్త వాళ్ళకి, ఇంతవరకు పాత వాళ్ళకి పడుతున్నాయి. కొత్త పెన్షన్లు కానీ కొత్త పథకాలు కానీ ఏది ఇంప్లిమెంటేషన్ లో తీసుకొని రాలేదు. ఇప్పుడు రైతు భరోసా ఉందనుకోండి, కొత్త వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు కొత్తగా పొలం వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్న నుంచి వాళ్ళ కొడుకు వస్తుంది, ఆ రైతు భరోసా ఆటోమేటిక్ రావాలి కదా. రేషన్ కార్డు సింపుల్ రేషన్ కార్డులు అని పెట్టారు. సేమ్ ప్రభుత్వం మారిన వాటికి ఆటోమేటిక్ రేషన్ కార్డు వాళ్ళ ఫోటోలు వేసుకొని చేసుకోవడం కామన్. ఈ ప్రభుత్వం ఏంటంటే వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటే మళ్ళీ సేమ్ అదే జగన్ లాగా అవుతుందని గవర్నమెంట్ లోగో పెట్టి చేస్తున్నారు. ఓకే, దానికి దీనికి డిఫరెంట్ ఏం లేదు. ఆ రేషన్ కార్డులు మాడిఫై చేయడం వల్ల ఖర్చు అయిందా తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. సేమ్ ఆడున్న రేషన్ కార్డు ఇక్కడికి మాడిఫై చేసి వీళ్ళ ప్రభుత్వం ద్వారా ఇచ్చారు. దానివల్ల పథకాలు పెరుగుతున్నాయని కానీ నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ అని ప్రోగ్రామ్ మన మీటింగ్ జరిగిన ప్రతిసారి మన చంద్రబాబు నాయుడు గారు కొడుకు బాబు గారు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ నేను పిల్లలకు నేర్పిస్తున్నా అంటున్నా. అది పెద్ద బూటకం. ఏ ప్రభుత్వం చేసినా పెద్ద బూటకం అది. జగన్మోహన్ రెడ్డి చేసినా, మోడీ చేసినా, చంద్రబాబు చేసినా పెద్ద బూటకం అది. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, తీసుకెళ్తారు 5,000 కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరైతే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయో వాళ్ళకి ఇలా తొత్తులే ఉంటారు. వాళ్ళకి ఈ అమౌంట్లు మొత్తం వాళ్ళకి కేటాయించేసేది. వాళ్ళ దగ్గర నుంచి 3,000 ఈడు తీసుకుంటారు, 2,000 వాడు ఫుడ్ తినక ఫుడ్ పెడతారు. వీళ్ళకి స్కిల్ నేర్పించారు, ఏం లేదు. 45 రోజులు అక్కడ స్టే చేయాలి. 45 రోజుల తర్వాత నీ స్కిల్ అయిపోయింది, వెళ్ళిపోమాట. వాడు మళ్ళీ యథావిధి రాజా తదా రాజా. నిజాయితీగా స్కిల్ డెవలప్మెంట్ అలాంటి ప్రోగ్రాంలు పెడితే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉంటే మన స్టూడెంట్స్ కానీ చదువు అయిపోయిన వాళ్ళకి కానీ యూజ్ఫుల్ ఉంటుంది. ఎంబీఏలు ఎంసీఏలు చేసి ప్రైవేట్ జాబులు చేసుకున్నాం. గవర్నమెంట్ జాబులు ఎందుకు లేవు అంటే ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రైవేట్ ఎంప్లాయీకి పెద్ద తేడా లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు చాలా కష్టపడుతున్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీ సేమ్ కష్టపడుతున్నాడు. అక్కడ టార్గెట్లు ఉంటాయి, ఇక్కడ టార్గెట్లు లేవు, సేమ్ శాలరీ. లేనోడు గాని ఉన్నోడు గాని ఓకేనా, ఆ రిజర్వేషన్ అని పెట్టేపాటికి గవర్నమెంట్ ఉద్యోగం మీద చేదరొచ్చి లేనోడు ఉన్నోడు కూడా బయట దేశాలకి బయట రాష్ట్రాలకి వెళ్ళి జాబులు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది కానీ గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ చూపటం లేదు. దేనివల్ల అంటావు? అది రిజర్వేషన్ అనేది వెనకబడిన వారి కోసం ఎస్సీ ఎస్టీ బీసీల గతంలో రిజర్వేషన్ కల్పించబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతో వెనకబడి ఉన్నారు, వాళ్ళకి డెవలప్ చేయడం కోసం, వాళ్ళని డెవలప్ చేయడం కోసం రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ కూడా కంటిన్యూ చేయమని అంబేద్కర్ ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు డెవలప్ ఎస్సీ ఎస్టీ బీసీలు మిగతా హయ్యర్ క్యాస్టులకి సమానంగా అయ్యే విధంగా రిజర్వేషన్ డెవలప్ అయిన తర్వాత రిజర్వేషన్ సచివాలయం మన కేంద్రం నుంచి ప్రకటించి రిజర్వేషన్ తీసేయమని చెప్పారు. ఎప్పుడు అభివృద్ధి చెందిన తర్వాత. ఇప్పటి వరకు ఎస్టీ బీసీలు అక్కడే ఉన్నారు, అక్కడే అనగదొక్కబడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సో అందువల్ల రిజర్వేషన్ మన ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ ఓటింగ్ కోసం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ తీసారు, ఎస్సీ ఎస్టీ బీసీ మళ్ళీ యథారాజ తదా ఆ గతంలో ఏదైతే జరిగిందో అప్పుడు అట్లా అనగదొక్కబడతారని నాయకులు కూడా ఆలోచించి ముందు చూపుతోటి రిజర్వేషన్ తీసేట్లు. రిజర్వేషన్ ఉండటం వల్ల హైయర్ క్యాస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలు బీసీలే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఉంటున్నారని అనుకున్నారు. ఒక సచివాలయంకి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోండి, ఒక ఎస్సీ ఎంప్లాయీ, ఒక బీసీ ఎంప్లాయీ, ఒక ఓసీ ఎంప్లాయీ ఎంతమంది ఉన్నారు వెరిఫై చేయండి. నేను 100% చెప్తా, 50% ఉంటారు ఒక గవర్నమెంట్ సెక్టర్ లో. ఒక ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళండి 95% హైయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అనగదొక్కబడతారు. వాళ్ళు ఎక్కడ స్లీపర్ గాను, లో క్యాస్ట్ గాను, లేకపోతే స్లీపింగ్ గాను, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ గానో ఉంటారు. హైయర్ క్యాడర్ గా ఒక్క 2 రకాలని మీరు చూసుకుని ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రతి ఆర్గనైజేషన్కి వెళ్ళండి 95% హైయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ లో ఆ రిజర్వేషన్ కల్పించడం వలన ఆ 50-50 అని కనిపిస్తారు. ఆ ప్రైవేట్ లో చూసుకొని మీరు ఓపెన్ గా స్టేట్మెంట్ నేను ఇస్తాను, ప్రైవేట్ లో ఎక్కడ 50-50% మిగతా కేటగిరీలో లేరు.
ఉన్నా సరే లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లను తొక్కబడతారు. ఇది 100%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.